హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన వార్త, రాష్ట్రపతి షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగిందండి. సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫైల్స్కు సంబంధించి కీలక పిటిషన్ వేయడం జరిగిందండి. రాజ్యాంగం పనితీరు కాకుండా వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా చూడటం కూడా రాష్ట్రపతి ముఖ్యమైన వ్యక్తి అని, అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి భవన్లో డేటా ఎలా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా ఆర్బీఐ కింద దాఖలైన పిటిషన్కు రాష్ట్రపతి భవన్ కూడా ఇటీవలే ఇదే సమాధానం ఇవ్వడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పునఃపరిశీలన పంపిన ఫైళ్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేవని రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ఆర్టీఐ ప్రశ్నకైతే సమాధానం తెలిపింది. ఏజెన్సీలు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ఎన్నిసార్లు వెనక్కి పంపారో చెప్పాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ సమీక్ష కోసం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ఎన్నిసార్లు తోసిపుచ్చారో తెలపాలని కూడా ఆయన కోరారు. అలాంటి సమాచారం అందుబాటులో లేదని రాష్ట్రపతి భవన్ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేది తెలిపారు.